దొంగబాబా శివను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు సమీపంలో ఓ ఇంట్లో తలదాచుకున్నట్టుగా సమాచారం అందడంతో నగలు నగదుతో పాటు దొంగబాబా శివను కూడా అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, బెంగళూరు పోలీసులకు ఎక్కడ దొరికాడు శివ? 24 గంటల పాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు శివానంద బాబా. ఎటకేలకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కాగా ప్లాన్ వేసి మాటు వేసి అతన్ని పట్టుకున్నారు. బెంగళూరు సమీపంలో తన సన్నిహితులకు సంబంధించినటువంటి ఒక ఇంట్లో తలదాచుకున్నాడు. ఆ ఎట్టకేలకు ఆ సన్నిహితుల ద్వారా వలపన్ని పట్టుకున్నటువంటి పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించిన సందర్భంలో ఒక రూమ్ లో నక్కి ఉన్న బాబాను బయటికి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. బెంగళూరు నుంచి వాళ్ళ రాత్రికి గాని రేపు ఉదయం గాని అతన్ని హైదరాబాద్ కు తరలించేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత అతడు హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. లైఫ్ స్టైల్ ఓనర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజలు నిర్వహించాడు. ఆ పూజల నిర్వహించిన సందర్భంలో 1.5 కోటి విలువైనటువంటి నగల మూటను తీసుకొని పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఆ డ్రైవర్ కు కానీ ఆ మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ కాంటాక్ట్ చేయకుండా ఇక్కడ ఒక 3-4 వ్యక్తులతో కాంటాక్ట్ చేశాడు. అందులో మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చింతల్ ప్రాంతవాసి. ఇటు మధుసూదన్ రెడ్డికి అటు నకిలీ బాబాకి ఇద్దరి మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఆయనతో కాంటాక్ట్ ఉన్నాడు. ఆ తర్వాత ఇతడు ఒక వాహనంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిపోయాడు. దానికి సంబంధించి ఆ ఫోన్లను ట్రేస్ చేశారు. ఫోన్ల ద్వారా ట్రేస్ చేసిన సందర్భంలో అతడు బెంగళూరుకు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి పోలీసులు ఇక్కడి నుంచి ప్రత్యేక 2 బృందాలు బెంగళూరుకు వెళ్ళాయి. ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు అతడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో సన్నిహితులతో అతనికి సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో దర్యాప్తు జరిపారు. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలకు తగిన సమాచారం అందిస్తూ వచ్చారు. అయితే కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే ఫోన్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడు కాబట్టి కొంత మొదట ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత సన్నిహితులకు సంబంధించినటువంటి ఫోన్లు తను ట్రేస్ చేసినప్పుడు వాళ్లకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ బాబా శివానంద బాబా ఎక్కడున్నాడనేటువంటి దానికి సంబంధించి కూడా వాళ్ళు సన్నిహితుల నుంచి సమాచారం సేకరించారు. సన్నిహితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే పక్కా వ్యూహంతో శివానంద స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే తాను పక్కా వ్యూహంతోనే ఈ మధుసూదన్ రెడ్డిని ట్రాప్ చేశాను అనేటువంటి విషయాన్ని పోలీసుల ముందు తెలిపినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కు తీసుకువచ్చిన తర్వాత రేపు కానీ మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. శివానంద స్వామిని అదుపులోకి తీసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి అతన్ని విచారిస్తే ఇంకే ఏ విషయాలు వెలికి చూసేటువంటి అవకాశం ఉందో అనేటువంటి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అతడు నిర్వహించినటువంటి అంశాలకు సంబంధించి డబ్లింగ్ బాబాగా పేరుంది. 1 లక్ష రూపాయలు ఇస్తే దాన్ని 2 లక్షలు చేస్తానని మోసం చేయటం అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. కూకట్పల్లి చెందినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి 20 లక్షలు ఇచ్చి ఇలాగే మోసపోయాడు. ఆ కేసులో 2013లో శివానంద బాబాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అలిపిరి ఘటన కావచ్చు, చిత్తూరులో కావచ్చు, ఇంకా ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. రేపు మీడియా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అతన్ని అరెస్టు సందర్భంలో విచారిస్తే గనక ఇంకా ఎక్కడెక్కడ ఇతడు బురిడీలకు పాల్పడ్డాడనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది విఐపీలతో ఇతనికి సన్నిహిత సంబంధాలున్నాయనే సమాచారం ఉంది. అయితే తద్వారా కేసును ఏమైనా తప్పుదోవ పట్టించే అవకాశం ఉందా?
అంటే ఇప్పటి వరకు మాత్రం కేవలం అతన్ని అదుపులోకి తీసుకున్నామనేటువంటి సంకేతాలను మాత్రమే పోలీస్ అధికారులు ఇచ్చారు. అయితే ఇతనికి చాలా మంది హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటిదే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి పోలీసులు ఏ విధంగా దర్యాప్తులో మలుపులు తిప్పుతారన్నదే చాలా కీలకమైనటువంటి అంశం. ఏ ప్రముఖులతో వీళ్లకు ఈ బాబాకు సంబంధాలు ఉన్నాయనేటువంటిది తేలాల్సి ఉంది. అయితే ప్రముఖులకు సంబంధించి వివరాలు వెల్లడించడానికి పోలీసులు కూడా నిరాకరిస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రముఖులు ఎవరన్నది తేలాల్సి ఉంది. కానీ వాళ్ళు కూడా పోలీసులకు తాము గతంలో మోసపోయినటువంటి దానికి సంబంధించి కానీ ఇతరత్ర వ్యవహారాల్లో ఆ బాబాకు సహాయం చేసినటువంటి విషయం కానీ ఇప్పటి వరకు మాత్రం ప్రస్తావించలేదు. మరి పోలీసులు తగినటువంటి పక్కా ఆధారాలతో ఆ ప్రముఖులు ఎవరన్నది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మోసపోయినటువంటి అంశం కానీ వాళ్ళు ఈ బాబాకు సహకరించారన్నటువంటి అంశం కానీ తేలే అవకాశం కనిపిస్తుంది. మరి పోలీసులు ఆ విధంగా ముందుకు వెళ్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చాలా మంది దగ్గర ఇలాగే మోసం చేసిన బాబా కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టు తెలుస్తుంది. చిత్తూరు ప్రాంతానికి చెందిన శివ అలియా శివానంద స్వామి మోడస్ ఆపరాండి ఇదే. శర్మ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. బెంగళూరు నుంచి మరిన్ని వివరాలు అందించడానికి కేశవ్ సిద్ధంగా ఉన్నారు. కేశవ్, అసలు బెంగళూరులో ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు శివ? దేవి, ఇది బెంగళూరులోని శివారు ప్రాంతాల్లో ఇతను తలదాచుకున్నట్లు మన తెలంగాణ పోలీసులు గుర్తించారు. అంటే ఇతను శివ అనే ఇతను ఒక గజ దొంగ తర్వాత ఇతను కొంత మొత్తం పదార్థాలు ఇచ్చి అక్కడ చాలా మందిని దోచుకున్నట్లు కూడా ఇక్కడ కర్ణాటక పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ శివ ఇప్పుడు ఇంతకు ముందే చాలా చోట్ల అంటే బెంగళూరు తర్వాత తమిళనాడులో కూడా ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడని చెప్పేసి మనకి కర్ణాటక పోలీసుల నుంచి తెలుస్తుంది. కానీ శివ ఇక్కడ ఉన్నాడు అనే ఒక విషయాన్ని మన హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీస్ టీమ్ కి అతను సెల్ ఫోన్ ఆధారంగా తెలిసింది. కానీ బెంగళూరు వచ్చిన తర్వాత అతను చాలా చోట్ల తిరగడం జరిగింది. కానీ అతను శివ అంటే నన్ను ఎవరు అనే ఒక విషయాన్ని తెలుసుకుని అంటే బెంగళూరు శివారు ప్రాంతాలకి వెళ్ళి అక్కడున్న ఒక స్నేహితుడు ఇంట్లో తలదాచుకున్నాడు. తర్వాత అతను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి మొత్తం సొమ్ముని కూడా అతనితో పాటే తీసుకొని అతని ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్నాడు. కానీ నిన్న రాత్రి శివ బెంగళూరు చేరుకోవడం జరిగింది. బెంగళూరు నుంచి సుమారు సేపు ఒక క్యాబ్ లో కూడా ప్రయాణించినట్లు కూడా సమాచారం దొరికింది. దీంతో మొత్తం అంటే శివ ఎక్కడున్నాడనే విషయాన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. దాంతో శివ పైన అంటే ఎక్కడున్నాడనే ఒక విషయం తెలియగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు అతని ఎక్కడున్నాడనే విషయం తెలుసుకుని అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. కానీ అతనికి ఈ పోలీసులు నన్ను వెతుక్కొస్తారనే విషయం అతనికే తెలియదు అనిపిస్తుంది. ఎందుకంటే అతను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ ఆధారంగానే ఇతను పట్టుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కర్ణాటక పోలీసులు కూడా ఇతని సమాచారం అనేది ఇప్పుడు మనం ఇక్కడ బెంగళూరు కమిషనర్ తో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు ఇతని గురించి చెప్తున్నాడు. ఆ పోలీస్ కమిషనర్ కూడా చెప్తున్నారు ఇతను ఇందుకు ముందే బెంగళూరులో చాలా ఇండ్లలో కూడా మీకు అంటే కొన్ని పూజలు చేస్తానని తర్వాత కొన్ని మంచి చేస్తామని చెప్పేసి పూజలు చేసే నెపంతో వాళ్ళకి మత్తు మందులు ఇచ్చి తర్వాత ఇంట్లో నుంచి మొత్తం నగలు దోచుకుపోయిన కేసులు సుమారు 10కి పైగా ఉన్నట్లు తెలుస్తుంది దేవి. ఎస్, థ్యాంక్ యూ కేశవ్. శర్మ చెప్పండి. శర్మ, ప్రస్తుతం బెంగళూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులకు నకిలీ శివానంద బాబా పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే అనేకమైనటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ లో చాలా మంది ప్రముఖులతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తరచూ హైదరాబాద్ కు వచ్చేవాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. గతంలో ఇతడు 3-4 సార్లు హైదరాబాద్ పోలీసులకు అటు చిత్తూరు పోలీసులకు కూడా పట్టుబడ్డాడు. అలిపిరి దగ్గర లక్ష్మీ పూజలు చేస్తానని బురిడి కొట్టించి 60 లక్షల రూపాయల మేరకు ఇతడు ఆ బాధితుల నుంచి తీసుకున్నాడు. డబ్లింగ్ బాబాగా ఇతనికి పేరుంది. అంటే 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఆ పూజ దగ్గర పెడితే అది 2 లక్షలు అవుతుంది. ఇతను చేసిన పూజ తర్వాత 2 లక్షలు అవుతుంది అనేటువంటిది నమ్మబలికేవాడు. కానీ ఇతని మాయలో పడి చాలా మంది అమాయకులు లక్షల రూపాయలు పొడగొట్టుకున్నారు. కానీ చాలా మంది 1-2 మినహా చాలా మంది ఎవరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు. ఈ కాలంలో కూడా ఇంత కంప్యూటర్ యుగంలో కూడా ఇలా బాబాల బురిడి మాయలో పడి ఇలా లక్షల రూపాయలు పొడగొట్టుకోవటం పట్ల కూడా వాళ్ళు కొంత
అసహనానికి గురవుతున్నారు. అలాగే సమాజంలో తమ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి, తమను ఒక రకంగా చూస్తారనేటువంటి విషయానికి సంబంధించి చాలా మంది ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇదే అదను చేసుకొని ఈ శివానంద బాబా ఈ రకమైనటువంటి వ్యవహారాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. గతంలో పట్టుబడినటువంటి సందర్భంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నకిలీ శివానంద బాబా ఆగడాలు రోజు రోజుకు మించాయనేటువంటిది కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాల్సినటువంటి అంశం. చిత్తూరు ప్రాంతానికి చెందినటువంటి శివానంద బాబా బెంగళూరులో మకాం వేసుకొని ఒక బాబా అవతారంలో, కానీ ఇతడు బాబా అంటే ఒక సన్యాసి రూపంలో కాషాయ వస్త్రాలు ధరించేటువంటి వ్యక్తి కాదు. సాధారణమైనటువంటి వ్యక్తిగా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ లాంటివి ధరించి వచ్చేటువంటి వ్యక్తి. మరి ఈ వ్యక్తిని ఎలా నమ్మేవారు, ఎలా అతని మాయలో పడేవారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అరవింద్ శర్మ, ఈ సూటు బోటు వేసుకున్న బాబాను ఏమైనా అతీత శక్తులు ఉన్నాయా? అలా 1,00,000, 2,00,000 చేసిన ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా చెప్పారా? ఎట్లా ఇతన్ని బాబాగా వాళ్ళు పరిగణించారు? మనం కొద్దిసేపటి క్రితం కూకట్పల్లిలో ప్రసాద్ అనేటువంటి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాం. అతడు 2013లో ఈ బాబా మాయలో పడి మోసపోయాడు. అతడు చెప్పిన దానికి సంబంధించి తన ఆరోగ్యం, తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా లేని సందర్భంలో అన్నవరం ప్రాంతానికి చెందిన ఒక పూజారి ద్వారా ఈ బాబా పరిచయం అయ్యాడు. ఆ బాబా వల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ పూర్తిగా తొలగిపోతాయనేటువంటి విషయాన్ని ఆ పూజారి ఈ చెప్పిన సందర్భంలో అతని పైన ఉన్నటువంటి నమ్మకం ఆధారంగా ఈ బాబాను తమ ఇంటికి పిలిచినట్టు సందర్భంలో మొదట ₹1,00,000 అడ్వాన్స్ గా కూడా ఇచ్చాం. ఆ తర్వాత కొన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేసి ₹1,00,000 ఉన్నటువంటి మూటను ఇలాగే పూజలో పెట్టించి ఆ తర్వాత వాళ్లను మాయలో పడవేసి, అంటే ఆ ప్రసాదం ఏదైతే నిన్న మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఇచ్చినటువంటి ప్రసాదం ఏ విధంగా ఉందో అలాగే అప్పుడు కూడా తమకు ప్రసాదంలో మత్తు పదార్థం పెట్టి ఇచ్చాడు. తమ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ₹1,00,000 కూడా తీసుకువెళ్ళాడు అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. థాంక్యూ అరవింద్ శర్మ.